శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం గమనించినట్లయితే, తులారాశిని చూసినట్లయితే ఈ జూన్ నెలలో మంచి యోగాలను ఇచ్చేటువంటి ఒక గ్రహస్థితి బాగా కనిపిస్తుంది. అయితే ప్రథమార్థంలో కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. రాజయోగం కలుగుతుంది. మీరు సంకల్పం చేసిన ప్రతి కార్యక్రమాలలో కూడా విజయం సంప్రాప్తమవుతుంది. 8వ ఇంట కుజుడి చేత భార్యాభర్తల మధ్య కొంత తగాదాలు ఉన్నప్పటికీ కూడా కోపం తగ్గించుకొని మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, భాగస్వాములతో కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా మంచి ఫలితాలు మీరు పొందాలి అంటే మీరు ఎంత నిదానంగా ఉంటే అంత సౌఖ్యం. ఊరికనే వాళ్ళ మీద వీళ్ళ మీద చిరుబిరులాడుతూ గందరగోళం మీకు మీరే సృష్టించేసుకొని ఏదో హడావిడిగా ఏదో చేయాలని అలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళకండి. నిదానంగా ఓపికగా ప్రతి ఆలోచన కూడా మీరు ఈ పని చేస్తే ఏం లాభం, ఈ పని చేస్తే ఏం నష్టం వస్తుంది, ఇవన్నీ ఆలోచించి తూకం వేసినట్లుగా ఉంటే మీ జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అలా కాదు, ఎప్పుడు ఊగుసలాడుతూ ఉంటుంది మనసు. అలా ఉండకూడదు ఈ తులారాశి వారు. తద్వారా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీరు మంచి ఫలితాలు రావటానికి విష్ణు సంబంధమైనటువంటి విష్ణు సహస్రనామము ఇత్యాది దేవతలకు సంబంధించి విష్ణు సంబంధమైనటువంటి ఒక దేవతలను దర్శించి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. ఇక వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే ఈ జూన్ నెలలో ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. అయితే అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఉండేటువంటి ఒక పరిస్థితి, నేత్ర సంబంధమైనటువంటివి, శిరోబాధలు, కాలసర్ప దోషం వల్ల మాట పట్టింపులు, మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి తగినటువంటి ఒక ఫలితం వస్తుంది, కానీ స్వగభాగమే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని అనుకోని దుస్సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయాల్లో కూడా మీరు కొన్ని సమస్యల్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు పొందటానికి మీరు వనదుర్గ అమ్మవారి యొక్క మహావిద్యా పారాయణ చేయించండి. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని రకాలకు కూడా యోగదాయకం మంచి ఫలితాలు పొందటానికి వనదుర్గ అమ్మవారి యొక్క సాధన ఎంతో మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్లయితే అర్ధాష్టమ శని ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అష్టమ గురువు యొక్క ప్రభావం ఉన్నప్పటికీ మీకు ఈ జూన్ నెలలో ఆదాయం అత్యద్భుతంగా అభివృద్ధిలో ఉంటుంది. ఆదాయంకు ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. అదే మాదిరిగా విలువైనటువంటి ఒక వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అదే మాదిరిగా కుటుంబంలో కొంత ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్తలు పాటించేటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక సమస్యలు ఉత్పన్నం కాకుండా మీరు సూర్యుని దుర్గ అమ్మవారి యొక్క సాధన, సూర్యుని దుర్గ అమ్మవారి యొక్క పూజలు చేయించే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొలగేటువంటి ఒక పరిస్థితి ఉంది. లేదా సుందరాకాండ పారాయణ అయినా చేయించండి. మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి మీరు ప్రతినిత్యం కూడా ఇవేవి చేత కాదనుకుంటే రామనామ జపం చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి.